టాలీవుడ్ లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న SSMB 29 అనే చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైనప్పటికీ అసలు ఇది ఎలాంటి కథ, ఎలాంటి జానర్ లో వస్తోంది అన్న విషయాలపై ఇంకా క్లారిటీ లేదు. మేకర్స్ ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఇంటర్నెట్ లో పలు ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా ఒక ఇంటర్నేషనల్ అడ్వెంచర్ డ్రామాగా వస్తుందన్న మాటలే వినిపించాయి. ఇండియానా జోన్ సినిమాలు టైప్ లో అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా అని పుకార్లు కూడా వచ్చాయి. మేకర్స్ కూడా ఇది ఆఫ్రికా అడవుల్లో సాగే యాక్షన్ అడ్వెంచర్ అని కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ కథలో ఒక పెద్ద మైథలాజికల్ లింక్ కూడా ఉండబోతుందన్న టాక్ సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. అదేంటంటే ఈ సినిమాలో హనుమంతుడు సంజీవని తీసుకురావడానికి చేసిన శోధనను ఆధారంగా తీసుకొని కథను రాశారట. రామాయణంలో లక్ష్మణుడి కోసం, సంజీవని మూలిక కోసం హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళినట్లు మనకి తెలుసు. అదే కాన్సెప్ట్ ని ఆధునిక ప్రపంచంతో మిక్స్ చేస్తూ మహేష్ బాబు ఓ హీరోగా ప్రమాదకరమైన అడవుల్లోకి వెళ్లి ఓ మిస్టిక్ హర్బ్ కోసం చేసే యాత్రగా ఈ కథ ఉండొచ్చని టాక్. అంటే క్లాసిక్ రామాయణ ఇతిహాసాన్ని ఆధునిక అడ్వెంచర్ నెరేషన్ తో మిక్స్ చేస్తూ ఒక గొప్ప విజువల్ స్పెక్టాకిల్ రూపొందిస్తున్నారన్నమాట. ఈ న్యూస్ ఒక్కసారిగా గూస్ బంప్స్ తెప్పించిందే మరి. RRR లో అల్లూరి భీమ్లను కలిపిన రాజమౌళి ఇక్కడ సంజీవని తరహాలో ఉన్న కథనాన్ని చూపిస్తే అది వేరే స్థాయిలో ఉంటుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఈ కథనాన్ని నిజమని నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఇదే నిజమైతే మాత్రం తెలుగు సినిమాకు ఓ కొత్త దశను తెరిచే ప్రయత్నంగా చెప్పవచ్చు. రొటీన్ స్టోరీలకు దూరంగా పౌరాణికత, అడ్వెంచర్, గ్లోబల్ విజన్ అలా అన్నిటినీ కలిపి ఒక స్పెషల్ సినిమా తయారవుతుంది అన్న ఆశ ఉంచుకోవచ్చు. ఇక ఈ ప్రాజెక్ట్ లో ఇతర తారాగణం విషయానికి వస్తే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా ఇందులో భాగమవుతున్నారు అన్న సమాచారం ఉంది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో మాధవన్ కూడా ఉన్నారట. ఇన్ని అంచనాలు, ఊహాగానాల మధ్య ఒకటి మాత్రం స్పష్టం, ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ మాత్రం అసాధారణం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.